గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వంకాయ ముక్కల్ని వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి, అది అందరికీ తెలిసిందే. సో అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అండ్ మంచిది అన్నమాట. మేము అట్నే వేస్తాము. నెక్స్ట్ ఇటు వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ పోసేసుకొని ఇందులో కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలని ఆయిల్లో వేసేసుకొని మంచిగా గోలనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ రంగు రాకపోయినా పర్లేదు కానీ ఆ టైప్లో వేయగాలి అన్నమాట. అండ్ చిటికడంతా పసుపు వేసేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకుంటూ గోలనివ్వాలి ఆయిల్లో. ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు అల్లం పేస్ట్ అన్నమాట. సో అది మస్ట్ కదా, సో అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. అంతా లో ఫ్లేమ్లోనే వేసేసుకోండి, ఎందుకంటే బాగా అడగంటుకుంటుంది అన్నమాట. అండ్ గిన్నెని బట్టి కూడా ఉంటుంది అడగంటుకోవడం అయినా ఏదైనా కూడా. సో మంచిగా కలుపుకోండి. అండ్ ఇటు సైడ్ మనం పెట్టుకున్న వంకాయ ముక్కలు అవి ఉన్నాయి కదా, ఇట్లా ఒక జాలీలో పోసేసుకుంటే వాటర్ అనేవి అన్నీ వెళ్ళిపోయి ఇట్లా వంకాయ ముక్కలు కొత్తిమీర అనేది ఉంటుంది. సో దాన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకోండి. అండ్ కాసేపు అట్లా పక్కన ఉంచేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు కొంచెం కారపొడి మన ఇష్టం. ఆ రోజు మిర్చి ఎక్కువ కారం లేవు కాబట్టి మేము కారపొడి వేసేసుకున్నాం. మీ ఇష్టం, మీకు మిర్చి కారం అనిపిస్తే మీరు కారపొడి వేసేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు అట్లా పక్కన ఉంచేసుకోండి. చూపించిన విధంగా వేసేసుకోండి. అప్పటికే వంకాయ ముక్కలు కొంచెం ఉడికి ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లిగా కలపండి, లేకుంటే అంతా బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్ని అండ్ వీడియోకి లైక్ కొట్టండి.